నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ షేర్లింగంపల్లి మండలం ఎందుకు అవ్వట్లేదు, అసలు అది 40 ఏళ్ల సంది ఎందుకు రెవెన్యూ పరిపాలన వెనకనే పడిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. మనం షేర్లింగంపల్లి మండల విభజనకు మోక్షం ఎప్పుడు? రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఇన్కమ్ అందించే మండలం షేర్లింగంపల్లి ఇప్పటికీ ఒకే మండలంగా కొనసాగుతున్న రెవెన్యూ పరిపాలన, భారీ జనాభాకు కొరవడిన పరిపాలనా వ్యవస్థ, సిబ్బంది కొరతతో ఆక్రమణదారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్న వైనం అభివృద్ధికి కేర్ ఆఫ్ షేర్లింగంపల్లి పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తుందా? చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లి అభివృద్ధిలో నెంబర్ 1 ఉంది. అక్కడ జనాభా ఎక్కువ ఉంది, కానీ సరైన సిబ్బంది లేరు. వాళ్ళకి సరైన వసతులు కల్పించడానికి, సరైన సవలతులు చేయడానికి, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం. మళ్ళీ అక్కడ అక్రమాలకి వాళ్ళకి ఎవరికి అడ్డుకట్టేయడానికి ఇంకా వేరే ఆఫీసర్స్ లేకుండా పోతున్నారు. అసలు ఏమవుతుంది షేర్లింగంపల్లిలో? అసలు ఎందుకు ఇప్పటి వరకు 1980లో ఏర్పడిన షేర్లింగంపల్లి 40 ఏళ్ళు 4 దశాబ్దాలు దాటినా కానీ ఎందుకు మండలం అవ్వట్లేదు? ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లిలో పరిపాలన సవాళ్లు ఎన్నెన్నో ఎదురవుతున్నాయి. భారీ జనాభాకు తగిన పరిపాలన వ్యవస్థ లేకపోవడం, రెవెన్యూ సిబ్బంది కొరత, పూర్తి స్థాయి సర్వేయర్ లేక, ఇన్ఛార్జ్ వ్యవస్థపై ఆధారపడడం, వేల సంఖ్యలో భూ వివాదాల పెండెన్సీ, కోర్టు కేసులకు సమయానికి కౌంటర్లు దాఖలు చేయడంలో ఆలస్యం, ప్రభుత్వ భూముల రక్షణపై ఒత్తిడి, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం, అధికారులపై కోర్టు, రెవెన్యూ ప్రభుత్వ కార్యక్రమాల పని భారం అధికంగా ఉండటం, ఒక్క మండలాన్ని డివైడ్ చేయకపోవడం వల్ల అక్కడ అభివృద్ధి అవుతుంది, అన్నీ అవుతున్నాయి. కొన్ని వేల కోట్లు విలువ చేసే భూముల్ని, కానీ సరైన సిబ్బంది లేకపోవడం వల్ల కోర్టులో కేసు కౌంటర్స్కి టైం పడుతుంది. ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రజలకు అందేటి ఉంటే వాటికి లేట్ అవుతుంది. కరెక్ట్ సర్వేయర్ లేక అందరూ ఒకటే సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న అభిప్రాయాలు, మండలం పెద్దదిగా ఉంది. మండలం అనేది షేర్లింగంపల్లి చాలా పెద్ద మండలం. దానివల్ల భూ వివాదాల పరిష్కారం అనేది లేట్ అవుతుంది. ఎందుకు? అక్కడ సరైన సిబ్బంది లేకపోవడం వల్ల అక్కడ ఏవైనా భూ వివాదాలైనా అవి లేట్గా అవుతున్నాయి. కోర్టు కేసులకు సమయానికి కౌంటర్లు దాఖలు కాకపోవడం వల్ల ప్రభుత్వ భూముల పరిరక్షణ మరింత బలపడాల్సిన అవసరం ఉందని న్యాయవాదుల వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ ఏవైతే కోర్టు కేసులు సమయానికి అవి కౌంటర్ కాకపోవడం వల్ల, అక్కడ నుంచి కోర్టుకి కరెక్ట్ టైం జడ్జిమెంట్కి వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అక్కడ ప్రభుత్వ భూములనే రక్షణ ఉండట్లేవు. వేరే వాళ్ళు కబ్జాలు చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళు కబ్జాలు చేయడం వల్ల అక్కడ కరెక్ట్ గవర్నమెంట్ లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దట్ అడ్వకేట్స్, లాయర్స్ ఏమంటున్నారంటే అక్కడ ఇంకా గవర్నమెంట్ బలపడాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సేవలు ఆలస్యం అవుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఏవైతే ప్రభుత్వ తరపున ప్రజలకు అందాలో అవన్నీ లేట్ అవుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందని మాజీ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా లక్షల కోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుండి కాపాడలేకపోతున్నారని, దాంతో కొంతమంది సిబ్బందికి ఆక్రమణదారులకు ఈ 3 పువ్వులు 6 కాయలు వికసిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జనాభా పెరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ పెరుగుతున్నాయి. మరి అందరికీ అందాలంటే కరెక్ట్ సిబ్బంది ఉండాలి, కానీ అక్కడ కరెక్ట్ సిబ్బంది లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆఫీసర్స్ లేక, టైంకి చేసేవాళ్ళు లేక అక్కడ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూములు ఏమవుతున్నాయి, ఆక్రమణదారులు దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చర్చకు దారితీస్తున్న అనుమానాలు. రాష్ట్రంలో దాదాపు అన్ని పెద్ద మండలాలను విభజించినప్పుడు షేర్లింగంపల్లిని మరి ఎందుకు ఇంకా మినహాయించారు? అసలు షేర్లింగంపల్లిని ఎందుకు మండలంగా చేయలేదు? అసలు దాని వెనుకున్న అసలైన రీజన్ ఏంటి? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, సంక్లిష్టమైన భూ వ్యవహారాలు ఉన్న ప్రాంతంలో పరిపాలన వికేంద్రీకరణ ఎందుకు జరగలేదు? మండల విభజన ఆలస్యం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాలు ప్రజల్లో జరుగుతున్న చర్చలు. వాస్తవంగా చూస్తే అసలు ఏమవుతుంది? షేర్లింగంపల్లి రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మండలాల్లో ఒకటి. జనాభా పరంగా కానీ, ఆర్థిక కార్యకలాపాలు కానీ, భూముల విలువ కానీ, ప్రభుత్వ ఆస్తుల పరంగా కానీ దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది షేర్లింగంపల్లికి. ఎందుకంటే అక్కడున్న భూములు కొన్ని లక్షల కోట్లు విలువ వేస్తాయి. జనాభా లేదంటే చాలా మండలాల్లో ఎంత జనాభా ఉందో దానితో పాటు పోటీ ఇచ్చేలాగా అంతమంది జనాభా ఉంది. ఆర్థిక వ్యవస్థ లేదా అంటే అన్నీ ఉన్నాయి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ రెవెన్యూ పరిపాలన ఉందో అది ఎక్కడనో ఆగిపోయింది. రెవెన్యూ పరిపాలనపై భారీ ఒత్తిడి ఉందని అధికారులు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. భూ వివాదాల సంఖ్య గణనీయంగా ఉండడం వల్ల పరిపాలన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూమి ఉంది కాబట్టి భూ వివాదాలు అనేవి ఉంటూనే ఉంటాయి, అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అవన్నీ సార్ట్అవుట్ చేయడానికి కరెక్ట్ ఫెసిలిటీ ఉండాలి, కరెక్ట్ స్టాఫ్ ఉంటేనే కదా జరిగేది. కానీ అక్కడ ఎవరూ లేరని చెప్పేసి అంటున్నారు. సో దట్ అక్కడ ఇంకా గవర్నమెంట్ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముందున్న కీలక ప్రశ్నలు, నిపుణులు సూచిస్తున్న మార్గాలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు
ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంకా విభజన చేయలేదు? ఎందుకు మండలాన్ని ఇంకా డివైడ్ చేయలేదు? ఎందుకు ఇవన్నీ ఇంకా ఎందుకు ఇలానే ఉన్నాయి? ప్రభుత్వం ముందున్న ఈ కీలక ప్రశ్నలకి నిపుణులు కొన్ని మార్గాలు సూచించారు. అవేంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన ప్రశ్న ఒకటి ఏంటి? ఇంత పెద్ద జనాభా ఉంది, ఇంత భారీ రెవెన్యూ. మనం అనుకున్నట్టు ఈ షేర్లింగంపల్లి అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఇంధనం లాంటిది. అంత రెవెన్యూ ఫామ్ చేస్తుంది. అసైన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఐటీ ల్యాండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఇంత పెద్ద ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేసే మండలు ఉండంగా అసలు ఎందుకు ఇంకా విభజించట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన ప్రశ్న ఒకటి, ఇంత పెద్ద జనాభా, ఇంత భారీ రెవెన్యూ, ఇంత విలువైన ప్రభుత్వ భూములు, ఇంతటి అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన షేర్లింగంపల్లి మండలాన్ని 2 లేదా 3 మండలాలుగా విభజించే అవకాశాలు పరిశీలించాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ షేర్లింగంపల్లి అనలైజ్ చేసి దాన్ని 2 లేదా 3 మండలాలుగా విభజించాలి. లేక ప్రజల అవసరాలు, పరిపాలన సౌలభ్యం, భూరక్షణ సేవల వేగవంతత దృష్ట్యా కొత్త మండలాలుగా విభజించి పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అదనపు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. లేకపోతే ప్రజల అవసరాలు తీర్చడానికి మిగతా వసతులన్నీ వాళ్ళకు కల్పించేలాగా, అందరికీ అన్నీ అందేలాగా ఇంకో 2 మండలాలను వేయాలి. లేకపోతే తహసీల్దార్ కార్యాలయాలను పెంచి పీపుల్కి కరెక్ట్ ఫ్యాకల్టీని అనేది ఇవ్వాలి. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నా, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కావాలన్నా, వాళ్ళకి ఎలాంటి రక్షణ కావాలన్నా కానీ వాళ్ళ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలుగుతారు. పూర్తి స్థాయి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందిని నియమించాలి. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, పూర్తి స్థాయి సర్వేయర్లు కావాలి. ఏదైతే ఇప్పుడు ఈ భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు, అక్కడ చాలా వేల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములన్నిటికీ ఒక ప్రత్యేక సెల్ అనేది, ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కోర్టు కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక లీగల్ బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం, సంబంధిత విధాన నిర్ణేతలే. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, లక్షలాది జనాభా, వేల కోట్ల విలువైన ప్రభుత్వాస్తులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యాపార కేంద్రాలు ఒకే మండలం పరిధిలో ఉండడం షేర్లింగంపల్లి ప్రత్యేకత. అదే సమయంలో పరిపాలన అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో షేర్లింగంపల్లి మండల విభజన అవసరం. ప్రభుత్వ సమగ్ర అధ్యయనం చేపట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతుంది. అభివృద్ధికి చిహ్నమైన షేర్లింగంపల్లి పరిపాలనలోనూ ఆదర్శంగా నిలిచే రోజు ఎప్పుడు అన్న ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. షేర్లింగంపల్లి మండలంలోని ప్రభుత్వ భూముల చరిత్ర, అత్యంత విలువైన రెవెన్యూ గ్రామాలు, భూ వివాదాల స్వభావం, పరిపాలన లోపాలపై నిపుణుల విశ్లేషణ, మండల విభజన జరిగితే సాధ్యమైన కొత్త మండలాల నమూనా, ఈ విషయాలపై మరో కథనం. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది నిపుణులు ఏమని సజెస్ట్ చేసినారు, ఫస్ట్ ఆ మండలాన్ని తీసుకొని దాని నుంచి ఏదైతే ఇప్పుడు ఈడుందో షేర్లింగంపల్లి మండలం, ఈ పూర్తి షేర్లింగంపల్లి మండలాన్ని 2 లేదా 3 మండలాలుగా విభజించాలి. మళ్ళీ ఒకవేళ అలా విభజించకపోతే ప్రజల అవసరాలకి, భూరక్షణ కోసం ఎంబటే ఇంకా వేరే కొత్త తహసీల్దార్ కార్యాలయాలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఉన్నా, వాళ్ళకి ఏం బాధలున్నా వెళ్ళి చెప్పుకోగలుగుతారు. మళ్ళీ అది కాకుండా మనకి షేర్లింగంపల్లి ప్రత్యేకత తెలుసు, లక్షల కోట్ల భూములు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, అభివృద్ధిలో నెంబర్ 1, తెలంగాణకు ఒక ఇంధనం లాంటిది. మరి ఇన్ని ఉన్న షేర్లింగంపల్లికి ఇంకెప్పుడు మండలం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ముందున్న క్వశ్చన్ ఇది ఒకటే, ఇంకెప్పుడు మండలం చేస్తారు? లేకపోతే అసలు ఇది చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది? ఎవరికైనా లాస్ ఉందా? ఎవరికైనా బెనిఫిట్ ఉందా? అసలు ఎందుకు చేస్తలేరు మిగతా అవన్నీ చేసినప్పుడు? ఇప్పుడు చాలా అవసరం ఈ షేర్లింగంపల్లి మండలం చేయడం అనేది, చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ చేయడం వల్ల ఇంకా కొత్త వసతులు అనేవి వస్తూ ఉంటాయి, కొత్త ఆఫీసర్లు వస్తారు, కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అక్కడ. సో దట్ ఏమవుతుంది అని అంటే, ఈ భూ వివాదాలు ఏమున్నా, ఇక్కడ అక్రమ ఆస్తులు కబ్జాలు ఏం జరిగినా కానీ ఎవరి వాళ్ళు తీసుకెళ్తారు. భూ వివాదాలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతాయి. మిగతా ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఆ మండలానికి చెందిన సిబ్బంది చూసుకుంటారు. సో ఇప్పటికైనా షేర్లింగంపల్లి మండలాన్ని విభజన చేయాలనే చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు, నిపుణులు, ప్రజలు, ప్రతి ఒక్కరు అనేది ఏంటి అంటే, ఇప్పటికైనా షేర్లింగంపల్లి మండలం విభజన జరిగితేనే కొత్త మండలాల నమూనా ఇవ్వాలి, వాటిని మంచిగా డెవలప్ చేయాలి అని అంటున్నారు.